హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు ప్రియులారా, మరొక ఉదయకాల సమయంలో మనందరం కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం కొరకు దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందామా. కీర్తనలో 37వ కీర్తనలో 5వ వచనం చదువుకుందాం. 37వ కీర్తనలో 5వ భాగం చదువుకుందాం. అందులో ఏముందంటే, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. హల్లెలూయా. ఏంటండి? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఎప్పుడైనా సరే మనము మన జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే అది చాలా ఫలభరితంగా, చాలా ఆరోగ్యవంతంగా, చాలా క్షేమకరంగా ఉంటుందని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పిల్లరా. పిల్లల భవిష్యత్తు కొరకు తండ్రి చాలా గొప్ప ప్రణాళిక చేస్తాడు. ఎలాగా? తల్లి కానీ తండ్రి కానీ, నా పిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ రీతిగా ఉండాలి, ఇలా వాళ్ళు దీవించబడాలి, ఇలా చదువుకోవాలి, వాళ్ళని చదువు చదివించాలి అని ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇష్ట ప్రకారంగా చేసుకుంటూ పోయారనుకోండి, తండ్రి యొక్క చిత్తం నెరవేరదు. అంటే తండ్రి ఏమనుకుంటారో అది నెరవేరదు. ఎందుకని? వీళ్ళు ఎప్పటికీ ఏమనుకుంటారు, తండ్రికి తల్లికి వీళ్ళ జీవితాన్ని అప్పగించుకోకుండా వీళ్ళ సొంత ఇష్టాన్ని కూడా అప్పగించుకుంటారు. కాబట్టి ఇక తల్లిదండ్రుల చిత్తం, తల్లిదండ్రుల ఇష్టం వాళ్ళ జీవితం నెరవేరదు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతకాలం పోయిన తర్వాత ఇంకా తల్లిదండ్రులు కూడా ఏమీ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకని? వీళ్ళు ఆల్రెడీ ఒక వాళ్ళ సొంత ఆలోచనలో, సొంత నిర్ణయంతో కొంత దూరం ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఈ తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తారంటే, సర్లే ఇంకా వాళ్ళ ఇష్టం, పిల్లల ఇష్టంలే, మనం చెప్పేది ఏమైంది, వాళ్ళు నచ్చినట్టు చేసుకుని ఉండని వదిలేస్తారు. కరెక్ట్గా సరిగ్గా దేవుని విషయం కూడా ఇలాగే జరుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మన మార్గాన్ని మన ప్రభుకు అప్పగించుకుంటామో, ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో, ఆయన మన కార్యాలు నెరవేరుస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగుగాక. కీర్తనలు 22వ కీర్తన 8వ భాగంలో ఏమి రాయబడిందంటే, యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కనుక ఆయన వారిని తప్పించునేమో అందరూ. నిజంగా దేవుని మీద భారం మోపితే మనం దేవునికి ఇష్టంగా ఉంటాం కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడండి? తప్పిస్తాడు, అలాగే విడిపిస్తాడు. ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎవరైతే దేవుని మీద భారం మోపుతారో, భారం మోపిన వారిని ఆయన విడిపించే దేవుడుగా, తప్పించే దేవుడుగా ఉంటామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం రాయబడుతున్న మాట ఏంటంటే, కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునే వాళ్ళని యాకోబు గారు రాస్తా ఉన్నారు సంఘానికి. అయితే ఇక్కడ నిజంగా మనం ఏదైనా జరగదు, కానీ దేవుడు ఏం చేయాలంటే జరుగుతున్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనించాలి. దేవుడు ఏం చేయాలనుకుంటాడో అది మాత్రమే జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. కాబట్టి ప్రభు చిత్తం అయితే మన కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. ప్రభు చిత్తం అయితే, ప్రభు ఇష్టమైతే, ప్రభువుకి అనుకూలమైతే, ప్రభు సంకల్పంలో ఉంటే ఖచ్చితంగా మన కార్యాలని, మన భారాన్ని, మన ప్రణాళికను దేవుడు నెరవేరుస్తాడని చెప్పడానికి మనం ముందుకు రావాలి. స్తోత్రం కలిగి. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఈ లోకంలో మనం ఎంతో చింతిస్తూ ఉంటాం. దీని కొరకు, దాని కొరకు, దీని కొరకు, ఏదో ఒక విషయం కొరకు మనం చింతిస్తూ ఉంటాం. ఆ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనం ఏం తింటామా, మరి ఏమి త్రాగుతామా, దేని గురించి మన ప్రాణం ఏం ధరించుకుంటామా అని దేని విషయంలో కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ప్రభువు తెలుసు. కాబట్టి ఆయనే సమస్త విషయాలు, మన కార్యాలని నెరవేరుస్తారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. అలాగే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం చూసుకున్నట్టయితే వాక్యం రాయబడుతుంది, దేని గురించి చింతింపకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వక మీ విన్నపములు దేవునికి తెలియచేయడం రాయబడుతుంది. దేని గురించి కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో మనం ప్రార్థనాపూర్వకంగా మన సంగతులన్నిటి, మన విషయాలన్నిటి, మన విన్నపాలన్నిటి కృతజ్ఞత కలిగి, ప్రభువా నీ స్తోత్రం నాయన, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఇది కొదువుగా ఉంది ప్రభువా, నా ఈ విషయంలో సహాయం చేయ ప్రభువా అని మనం ఏం చేయాలంటే ప్రభువుకి మన జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి. ఎప్పుడైతే అట్లా సమర్పణ చేసుకుంటామో, ఎప్పుడైతే దేవునికి మనం విజ్ఞాపన చేసుకుంటామో, అప్పుడు దేవుడు మన ప్రతి విషయంలో కూడా మన ప్రార్థన అంగీకరించి ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ స్తోత్రం కలుగునాక. మరొక మాట మనం గమనించుకున్నట్లయితే పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం రాయబడుతున్న మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయడి. నిజంగా మరి ఒక తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎలా చింతిస్తారు, అంతకంటే ఎక్కువ కూడా మన ప్రభువుని యేసుక్రీస్తు మన గురించి చింతిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన చింత యావత్తును ఆయన మీద
వేయాలి. అందుకే దేవుడు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. దేవుడు చెప్పిన మాట అది సత్యం. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద మనం వేయాలి. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు వాక్యం, నీ మార్గం యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. నిజంగా నువ్వు ప్రభువుని నమ్ముకుంటే, ప్రభువుకు నీ పనిని అప్పగిస్తే ఖచ్చితంగా ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. అటు వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ పట్ల నెరవేర్చుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మరి పరిశుద్ధుడ ప్రేమ తన కృపగల దేవా, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయం ప్రభువా, నాయన ఈ యూట్యూబ్లో వాక్యం చూస్తున్న బిడ్డలందరూ కొరకు ప్రార్థన చేస్తున్న తన బిడ్డలను దర్శించండి, కృప చూపండి, సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధి కాంతి ముఖ కాంతి ప్రకాశింప చేయండి ప్రభా. నీ మార్గుని యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చుని వాగ్దానం ప్రభా ప్రతి ఒక్కరి పట్ల నెరవేరుగాక. నాయన ఈ ఛానల్ వీక్షిస్తున్న బిడ్డలకి, వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం చూస్తున్న బిడ్డలకి దేవా నీ స్తోత్రాలు తండ్రి. ఈ వాగ్దానం నెరవేరుగాక, కృప చూపండి, సహాయం చేయండి. వారి పనులన్నిటికీ మీరు నెరవేర్చండి ప్రభా. వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.